దేవుని ప్రజలను శపించడానికి వచ్చిన ఒక ప్రవక్త. కానీ దేవుడు అతని నోటి నుంచి ఆశీర్వాదం పలికించాడు. ఒక గాడిద మనిషి కంటే ముందుగా దేవదూతను చూసింది. ఒక రాజు యుద్ధంతో కాదు, శాపాలతో ఇశ్రాయేలును కూల్చాలని ప్రయత్నించాడు. మరియు చివరికి శాపం పనిచేయలేకపోయినా ప్రలోభం ద్వారా దేవుని ప్రజలు పాపంలో పడిపోయారు. సంఖ్యాకాండం 20-21 అధ్యాయాల్లో దేవుడు తన ప్రజలకు నీరు ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 22 నుండి 25 అధ్యాయాలలో ఒక కొత్త యుద్ధం మొదలైంది. ఖడ్గాలతో కాదు, ఆశతో, శాపాలతో, ప్రలోభాలతో. టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని వినడానికి మా హృదయాలను సిద్ధపరచుము. సంఖ్యాకాండంలో జరిగిన ఈ సంఘటనల ద్వారా నీవు మాకు చెప్పాలనుకునే సత్యాలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయము. ఈ కథను వినే ప్రతి ఒక్కరి హృదయంతో మాట్లాడము. మా విశ్వాసాన్ని బలపరచుము. నీ చిత్తాన్ని గ్రహించే మనసును మాకు ప్రసాదించుము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. సంఖ్యాకాండం 20-21 అధ్యాయాలలో ఇశ్రాయేలీలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. మిరియాము మరణించింది. మోషే కోపంతో బండను కొట్టాడు. అరణ్యంలో ప్రజలు మళ్ళీ దేవునిపై విరుచుకుపడ్డారు. అప్పుడు విషసర్పాలు వచ్చాయి. కానీ దేవుడు ఇత్తర సర్పం ద్వారా రక్షణ ఇచ్చాడు. అంతటి సంఘటనల తర్వాత ఇశ్రాయేలీలు ఇప్పుడు మోయాబు దేశపు సరిహద్దులకు దగ్గరగా వచ్చారు. వారి సంఖ్య లక్షల్లో ఉంది. వారి వెనుక దేవుని శక్తి ఉంది. వారి ముందు వాగ్దానం దేశం ఉంది. ఈ దేశాన్ని చూసిన మోయాబు రాజు బాలాకు భయంతో వణికిపోయాడు. ఇవాళ వీళ్ళు మన మీదకి వస్తే మన దేశం నాశనం అయిపోతుంది. అప్పుడు అతను ఒక ఆలోచన చేశాడు. యుద్ధంలో వీరిని ఓడించలేం, కాబట్టి ఆత్మీయంగా వీరిని కూల్చాలి. అప్పుడు అతను ఒక ప్రసిద్ధ ప్రవక్తను పిలిపించాడు. అతడు బిలాము. బిలాము గురించి అందరికీ ఒక నమ్మకం ఉంది. అతడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం వస్తుంది. అందుకే బాలాకు తన రాజ్యంలోని పెద్దలను, మిద్యాను పెద్దలను బహుమతులతో బిలాము దగ్గరకు పంపించాడు. వాళ్ళు ఇలా చెప్పారు: మోయాబు రాజు నిన్ను పిలుస్తున్నాడు, రా, ఇశ్రాయేలును శపించు. కానీ బిలాము వెంటనే ఒప్పుకోలేదు. అతను ఇలా అన్నాడు: ఈ రాత్రి ఇక్కడ ఉండండి. దేవుడు నాకు ఏం చెప్తాడో తెలుసుకొని మీకు చెప్తాను. అది బిలాము జీవితంలోని మంచి లక్షణం. అతను ముందుగా దేవుని చిత్తం తెలుసుకోవాలని చూశాడు. ఆ రాత్రి దేవుడు బిలాముతో మాట్లాడి చెప్పాడు: ఆ ప్రజలతో వెళ్ళవద్దు. ఇశ్రాయేలు ఆశీర్వదించబడిన ప్రజలు. ఉదయమునే బిలాము రాజదూతలతో చెప్పాడు: దేవుడు అనుమతించలేదు కనుక నేను రాలేను అన్నాడు. కానీ బాలాకు అక్కడితో ఆగలేదు. ఈసారి ఇంకా గొప్ప గౌరవం ఇస్తాను అని చెప్పించాడు. ఇక్కడ నుంచి బిలాము హృదయంలో ఒక పోరాటం మొదలైంది. బయటకు అతను దేవుని మాటలే మాట్లాడుతున్నాడు, కానీ లోపల ధనంపై ఆశ మెల్లగా పెరుగుతుంది. అయినా మళ్ళీ అతను దేవునిని అడిగాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: వాళ్ళు నిన్ను పిలవడానికి వచ్చారు కాబట్టి వెళ్ళవచ్చు, కానీ నేను చెప్పిందే మాట్లాడాలి. తర్వాత ఉదయం బిలాము తన గాడిదపై బయలుదేరాడు. అతడు మోయాబు అధికారులతో కలిసి ప్రయాణం ప్రారంభించాడు. కానీ దేవుడు అతని హృదయంలోని ఆశను చూశాడు. అందుకే దేవుని దూత ఖడ్గంతో మార్గమధ్యంలో నిలబెట్టాడు. కానీ బిలాము ఆ దేవదూతను చూడలేదు. ఆ గాడిద మాత్రం చూసింది. గాడిద భయపడి దారి మళ్లించింది. బిలాము కోపంతో దానిని కొట్టాడు. మళ్ళీ దేవదూత ముందుకు వచ్చాడు. మళ్ళీ గాడిద ఆగిపోయింది. మళ్ళీ బిలాము దానిని కొట్టాడు. మూడోసారి గాడిద పూర్తిగా కూర్చుంది. అప్పుడు దేవుడు ఆ గాడిద నోటిని తెరిచాడు. గాడిద మాట్లాడింది: నేను నీకు ఏం చేశాను? ఎందుకు నన్ను కొడుతున్నావు అని. తర్వాత దేవుడు బిలాము కళ్ళను తెరిచాడు. అప్పుడు అతను దేవదూతను చూశాడు.
దేవదూత చెప్పాడు, నీ మార్గం నా ఎదుట వక్రమైంది. ఈ గాడిద పక్కకు తిరగకపోతే నిన్ను చంపేవాడిని. ఇక్కడ ఒక గొప్ప ఆత్మీయ సత్యం ఉంది. మనిషి దేవుని గురించి తెలుసుకొని ఉండవచ్చు, దేవునితో మాట్లాడవచ్చు కూడా. కానీ హృదయంలో ఆశ ఉంటే తప్పుదారిలో పడే ప్రమాదం ఉంటుంది. చివరకు బిలాము మోయాబు ప్రాంతానికి చేరాడు. అప్పుడు బాలాకు స్వయంగా వచ్చి అతన్ని కలిశాడు. రాజు అతన్ని ఎంతో గౌరవంగా ఆహ్వానించాడు. తర్వాత బాలాకు అతన్ని ఒక కొండపైకి తీసుకెళ్ళి చెప్పాడు, ఇప్పుడు ఇశ్రాయేలీయులను శపించు. కానీ ప్రతిసారి బిలాము దేవునిని అడిగినప్పుడు దేవుడు అతన్ని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆశీర్వాదకరంగా పలికించాడు. శపించడానికి వచ్చిన ప్రవక్త ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. బాలాకు కోపంతో మండిపోయాడు. నేను శపించమన్నాను, నువ్వు ఎందుకు ఆశీర్వదిస్తున్నావు అన్నాడు. అప్పుడు బిలాము ఇలా చెప్పాడు, నా నోటి నుండి దేవుడు చెప్పిన మాటలనే నేను మాట్లాడాలి అని. 3 సార్లు ఇదే జరిగింది. ప్రతిసారి బాలాకు క్రొత్త ప్రదేశానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ నుంచి చూస్తే శాపం పనిచేస్తుందేమో అని అనుకున్నాడు. కానీ దేవుడు ఆశీర్వదించిన ప్రజలను ఎవ్వరూ శపించలేకపోయారు. అప్పుడు బిలాము ఒక గొప్ప ప్రవచనం చెప్పాడు. యాకోబులో నుండి ఒక నక్షత్రం ఉదయిస్తుంది. ఇది రాబోయే మెస్సయ్య అయిన యేసుక్రీస్తును సూచించే ప్రవచనం. శత్రువు శాపం పలికించాలని ప్రయత్నించిన చోట దేవుడు రక్షకుని గురించిన ప్రవచనం పలికించాడు. కానీ కథ ఇక్కడతో ముగియలేదు. దేవుడు బిలామును ఎన్నిసార్లు హెచ్చరించాడు, అతని కళ్ళను కూడా తెరిచాడు. అయినా బిలాము తన హృదయంలోని ధనాశక్తిని పూర్తిగా జయించలేదు. శాపం ద్వారా ఇశ్రాయేలీయులను ఓడించలేకపోయినా తర్వాత వారిని పాపంలో పడేయడానికి ఒక చెడ్డ యోచన జరిగింది. మోయాబు మరియు మిద్యాను స్త్రీల ద్వారా ఇశ్రాయేలీయులను ప్రలోభపెట్టారు. వాళ్ళు వ్యభిచారంలో పడిపోయారు. అంతేకాదు, బయల్సెయరు అనే తప్పుడు దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. విగ్రహాలకు అర్పించిన బలులను తిన్నారు. ఇది దేవునికి చాలా అసహ్యమైన పాపం. అప్పుడు దేవునికి కోపం రగిలింది. ఒక భయంకరమైన తెగులు దేశమంతా వ్యాపించింది. ప్రజలు ఒక్కసారిగా చనిపోవడం ప్రారంభమైంది. 24,000 మంది మరణించారు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు శిబిరంలో అందరూ భయంతో ఏడుస్తున్నారు. కానీ అప్పుడు ఒక ఇశ్రాయేలీయుడు ఒక మిద్యాను స్త్రీని అందరి ముందే ఒక గుడారంలోకి తీసుకెళ్ళాడు. అంటే దేవుని తీర్పు జరుగుతుండగానే పాపాన్ని బహిరంగంగా కొనసాగించాడు. అప్పుడు అహరోను మనవడైన ఫినెహాసు దేవుని పరిశుద్ధత కోసం లేచాడు. అతను వెంటనే ఆ గుడారంలోకి వెళ్ళి ఆ మనిషిని మరియు ఆ స్త్రీని ఈటెతో చంపాడు. అది వ్యక్తిగత కోసం కాదు, దేవుని ప్రజలు పూర్తిగా పాపంలో కూరుకుపోకుండా ఆపడానికి చేసిన చర్యగా బైబిల్ చూపిస్తుంది. ఆ సంఘటన తర్వాత తెగులు ఆగిపోయింది. అప్పుడు దేవుడు ఫినెహాసును ప్రశంసించాడు, ఎందుకంటే అతను పాపాన్ని చిన్నదిగా చూడలేదు. చివరిగా ఈ కథ యొక్క ఆత్మీయ పాఠం ఏంటో తెలుసుకుందాం. శత్రువు ఎప్పుడు బయట నుంచి మాత్రమే రాడు. కొన్నిసార్లు ప్రలోభం, లోకాశక్తి, తప్పు సంబంధాలు, పాపపు ఆనందం ద్వారా మనిషిని దేవుని నుండి దూరం చేస్తాడు. బిలాము కథ కూడా మనకు ఒక హెచ్చరిక. దేవుని గురించి తెలుసుకోవడం మాత్రమే సరిపోదు, హృదయం కూడా పూర్తిగా దేవునికి చెందాలి. లోకం శాపం పంపించాలని ప్రయత్నించినా దేవుడు తన ప్రజలను కాపాడగలడు. కానీ మనిషి తన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే బయట శత్రువు కంటే లోపలి శాపమే ఎక్కువ ప్రమాదకరం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, బిలాము వలె మేము కూడా ఏ పని చేయడానికైనా ముందు నీ చిత్తమేంటో అడిగి తెలుసుకునే హృదయాన్ని మాకు దయచేయము. నీ స్వరాన్ని వినే చెవులు, నీ మార్గంలో నడిచే విధేయత మాకు ప్రసాదించుము. కానీ
బిలాము జీవితంలో జరిగినట్లుగా ధనాశ వల్ల మా హృదయాలను దూరం చేయనీయకుము. బయటకు ఆత్మీయంగా కనిపిస్తూ లోపల పాపాన్ని దాచుకునే జీవితానికి మమ్మల్ని దూరంగా ఉంచుము. బిలాము గ్రహించలేనప్పుడు గాడిదతో మాట్లాడించి అతని కళ్ళను తెరిచిన తండ్రి, అలాగే మేము తప్పుదారిలో నడిచినప్పుడు కూడా మమ్మల్ని హెచ్చరించుము. మా ఆత్మీయ కళ్ళను తెరిచి శత్రువు వేసే ఉచ్చులను గుర్తించే జ్ఞానాన్ని మాకు దయచేయము. ప్రలోభాల్లో పడకుండా కాపాడము. పాపం చిన్నదే అని భావించే హృదయం మాలో ఉండనీయకుము. నీ పరిశుద్ధతలో నడిచే బలాన్ని, నీ చిత్తానికి పూర్తిగా లోబడే మనసును మాకు ప్రసాదించుము. మా జీవితాలు నీకు ఇష్టమైనదిగా ఉండునట్లు మమ్మల్ని మార్చుము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.